గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం సర్పంచ్గా గెలిచిన ఆ గ్రామాన్ని మాత్రం సొంత నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ మేరకు మాత్రం ఈరోజు లక్ష్మీపేట మండలం లక్ష్మీపూర్లో మాత్రం ఈరోజు తన సొంత నిధులతోటి బోర్వెల్స్ వేయించడం జరిగింది. దాంతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథ్ ఉన్నారు. చెప్పండి సార్, మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు బోర్వెల్స్ మాత్రం వేయించారు, ఎట్లా వస్తారు? మేము సర్పంచ్ ఎన్నికల కంటే ముందు బీజేపీ సర్పంచ్లను గెలిపిస్తే గ్రామ డెవలప్మెంట్ కొరకు, అభివృద్ధి కొరకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. లక్ష్మీపూర్లో బీజేపీ సర్పంచ్ గెలవడము. ఈరోజు నూతన సంవత్సరము మొదటి కార్యక్రమము లక్ష్మీపూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో దాదాపు 10 సంవత్సరాల నుంచి వాళ్ళు బోర్ అడుగుతున్నారు. గతంలో బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్లప్పుడు వేస్తామని చెప్పడము, దాని తర్వాత ఎవరు పట్టించుకోకపోవడం. తొందరలోనే ఎండాకాలం వస్తుంది కనుక తాగునీటి సమస్య ఉన్నది కనుక లక్ష్మీపూర్లో ఈరోజే కొత్తగా 2 బోర్లు వేయడం జరిగింది. రాబోయే రోజులలో కూడా మిగిలిన గ్రామాలలో ఏదైతే మేము చెప్పినామో అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తాము. ఎందుకంటే అధికార పార్టీలో ఉంటే ఏదో ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు వస్తాయి అని ఒక అపోహ ఉన్నది. ఆ అపోహ దూరం చేయడానికి మేము కూడా మా స్వంతగా కూడా చేస్తాము. ప్రభుత్వం నుంచి ఇంకెక్కువ నిధులు తెస్తాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెస్తాం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖతోటి మాట్లాడి నిధులు తీసుకొస్తాం. కానీ స్వంతగా కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ కనుక ఈరోజు అది మొదలుపెట్టినాం. త్వరలోనే మిగిలిన అన్ని గ్రామాలలో కూడా పూర్తి చేస్తాం. అంటే గ్రామాలలో మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీలో ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు కావచ్చు కొంత ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఎట్లా? మంచిర్యాల నియోజకవర్గంలో కూడా ఈరోజు దాదాపు కాంగ్రెస్ పార్టీకి 50% సీట్స్ వచ్చినాయి, అంతకంటే ఎక్కువ రాలేదు. రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి చెప్తాడు మాకు 66% వచ్చినాయి. సో ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అంటే సగం టైం అయిపోయింది. ఈ సగం టైంలో ఏం చేయని వాళ్ళు రాబోయే రోజుల్లో ఏం చేస్తారని ప్రజలకు డౌట్ వస్తుంది. కాకపోతే కొంచెం మీరు అన్నట్టు కొన్ని అపోహలకు గురి చేసి నీకు ఈ వర్క్స్ ఇస్తాము, నీకు ఈ కాంట్రాక్ట్స్ ఇస్తామని చెప్పి కొంత చేస్తున్నది వాస్తవము. అయినప్పటికీ ప్రజలు నమ్మి భారతీయ జనతా పార్టీ దాదాపు మంచిర్యాల నియోజకవర్గంలో గ్రామాలు 7-8 గ్రామాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవడము, మా ఉప సర్పంచులు గెలవడము, 150 వార్డు మెంబర్లు గెలవడము. అదేవిధంగా మేము అంటే ఎక్కడైతే ఓడిపోయినామో అక్కడ కూడా దాదాపు భారతీయ జనతా పార్టీ అన్ని గ్రామాలలో 2వ స్థానంలో వచ్చింది. అంటే ప్రజలందరూ కూడా రాబోయే రోజులలో మార్పు కేవలం భారతీయ జనతా పార్టీతో వస్తుందని నమ్ముతున్నారు. ఇంతకుముందు బీజేపీ అనేది కేవలం పట్టణాలకు పరిమితం అన్నారు. ఇలా 2019లో నాకు ఇదే మంచిర్యాల నియోజకవర్గంలో 1 వార్డు మెంబర్ గెలిచినాం. అటువంటిది ఇలా మేము 150 వార్డులు గెలిచినాం. అంటే చాలా పెద్ద మార్పు వస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. మీరు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఎట్లా మీ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది, మీ ప్రజలకు ఏం చెప్తారు? మున్సిపల్ ఎన్నికలలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎమ్మెల్యే గారు చెప్పారు నేను గెలిచినాక నెల రోజులల్లో డంప్ యార్డ్ని షిఫ్ట్ చేపిస్తా అని. నేను గెలిచినాక 6 నెలల్లో లక్ష్మీ టాకీస్ చౌరస్తా నుంచి 100 ఫీట్ రోడ్ ఫ్లైఓవర్ కట్టిస్తా, పని ప్రారంభిస్తా అని చెప్పిండు. ఇట్లా ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు. ఇలా మంచిర్యాల పట్టణంలో తాగునీటి సమస్య, మంచిర్యాల పట్టణంలో రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, అటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. ఇవన్నీ కూడా అమలు చేయడంలో 2 సంవత్సరాలైంది, విఫలమైనరు. కనుక ఈ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమైనరు. ఎంపీ ఎలక్షన్లలో కూడా బీజేపీకి ఈ కార్పొరేషన్లో లీడ్ వచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి మంచిర్యాల కార్పొరేషన్లో జెండా ఎగిరేది భారతీయ జనతా పార్టీ జెండా. అంటే గ్రామ పంచాయతీలలో మాత్రం మీరు ఒక స్ట్రాటజీ ఉపయోగించి సొంత నిధులతోటి అభివృద్ధి చేస్తామన్నారు. అదే విధంగా మన కార్పొరేషన్లు ఏమన్నా హామీలు ఇచ్చే అవకాశం ఉంది? కార్పొరేషన్లో కూడా చూస్తాం, ఎక్కడైతే సమస్య చాలా తీవ్రతంగా ఉన్నది, బోర్ల లాంటి సమస్యలు, మంచినీళ్ళు లేక నస్పూర్ ప్రాంతంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి మేము అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలను, నాయకులను చూసి ఎక్కడ ఏం చేస్తే బాగుంటుందని చూసి ఖచ్చితంగా మేము స్వంతగా చేసేది స్వంతగా చేస్తాము. ఇప్పుడు ఇది మంచిర్యాల కార్పొరేషన్ అయింది.
కార్పొరేషన్కి ఇంకెక్కువ నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. స్మార్ట్ సిటీ పేరు మీద నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావచ్చు. కంప్లీట్ డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము నిధులు తీసుకొస్తాం. దానికి సంబంధించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ కావచ్చు, వీటన్నిటితోటి కూడా మాట్లాడతాం. కనుక భారతీయ జనతా పార్టీకి మంచిర్యాల కార్పొరేషన్లో అవకాశం ఇస్తే మేము నిజంగా మంచిర్యాలని ఒక స్మార్ట్ సిటీ లాగా తీర్చిదిద్దుతాం. థ్యాంక్ యూ. మొత్తానికి అంటే బీజేపీకి రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అవకాశం కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్మార్ట్ సిటీగా ఈ మంచిర్యాల కార్పొరేషన్ను కేంద్ర ప్రభుత్వ నిధులతోటి మాత్రం స్మార్ట్ సిటీగా దీన్ని తీర్చిదిద్దామని చెప్పి మనతో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరబెల్లి రఘునాథ్ తెలిపారు. కెమెరా మహేష్ శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల నుండి.